ఇక్కడ ప్రధానంగా భారత్ కూడా సంతకం చేసింది. ఈ అంశాలు చాలా కీలకంగా కాబోతున్నాయి. సో ఇదే అంశాలకు సంబంధించినటువంటి డిబేట్ ఈరోజు కొనసాగిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే విశాఖ నుంచి మనకి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణురాలు రాధా రఘురామ పాత్రుడు గారు ఉన్నారు. ఆవిడకి కూడా ప్రత్యేక నమస్కారం. ముందుగా మనం ఒకసారి బండారు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు నమస్తే. మీకు రాధా గారికి కూడా. ఎస్ సార్. ఎస్, అంటే మోదీ అంటే మొన్న యుద్ధం తర్వాత టూర్ చాలా కీలకం కాబోతుంది. అంటే మొన్న మనం చైనాలో జరిగినటువంటి షాంఘైలో జరిగినటువంటి సమావేశంలో ఒప్పందం ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడిని చైనా రకంగా వ్యతిరేకించడం లేకపోతే దానికి ఆమోదం తెలపలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి స్వతంత్రంగా ఏర్పాటు చేసుకున్నటువంటి లిబరేషన్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు లేకపోతే అక్కడ పాక్లో జరుగుతున్నటువంటి మార్పులకు సంబంధించి కొన్ని సంతకాలు చేయమంది మనం చేయకుండానే వచ్చేస్తాం. ఒక రకంగా అది పూర్తి కాలేదు. కానీ ఇక్కడ బ్రిక్స్లో ఆ విజయం భారత్ సాధించింది అనుకోవచ్చు. అసలు బ్రిక్స్కి సంబంధించినటువంటి మార్పులు రావాలి, ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి చేసినటువంటి మోదీ ప్రసంగం చాలా కీలకంగా వినిపిస్తుంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రాజశేఖర్ గారు మీకు అట్లాగే రాధా గారికి అట్లాగే మనకు అమ్మాని ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. 2 నిమిషాలు మాట్లాడు. ఈ మధ్యన అమెరికాలో యూత్ ఒక స్లోగన్ తీసుకున్నారు. 4 ముసలి వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారని చెప్పి. ఎవరంటే అటు ట్రంప్, అటేమో మనకు పుతిన్, అట్లాగే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు, ఇరాన్ మన ఒక్కమైంది. ఈ 4 ముసలు 80 ఏళ్ళు దాటిన వాళ్ళే ఆల్మోస్ట్ దగ్గరగా. ఈ 4 ముసలోళ్ళు యుద్ధాలు చేస్తున్నారని నేను దానికి వచ్చి జత చేశాను. దీన్ని ప్రపంచాన్ని శాసిస్తున్నా లేకపోతే ప్రపంచాన్ని శాసిస్తున్నా అనుకుంటూ పడకుడిచి రాజకీయాలు చేస్తున్న ఐక్యరాజ్య సమితి కూడా ముసలిది అయిపోయింది అని చెప్పి. అందుకని బ్రిక్స్ సదస్సుకు వచ్చే ముందు నేను ఇది చెప్తాను. ఎందుకంటే బ్రిక్స్ లో 5 దేశాలు ఉన్నాయి. అంటే బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5కు ఇంకొక 5 దేశాలతో తోడైంది. ఈ 17వ బ్రిక్స్ సమావేశం మొన్న మోడీ గారు వెళ్ళి అక్కడ మాట్లాడింది నిన్న. దానికి ఒకరేమో మొత్తం డుమా కొట్టిండ్రు. విదేశాంగ శాఖ మంత్రిగా అనిపించారు. మొదటి 5 దేశాలు చూసుకుంటే చైనా అధ్యక్షుడు డుమా కొట్టాడు. ఫస్ట్ టైం అనుకుంటాను నేను. రాధా గారు సవరించాలి. రెండోది ఏంటంటే ఇటు పక్కన నాకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమో వీడియో కాన్ఫరెన్స్ కాల్. ఈ 5కు తోడు మిగతా 5 దేశాలు సిన్సియర్ గా వచ్చినాయి. మొత్తం 10 దేశాల్లో 2 దేశాధినేతలు రాలే. కానీ ముఖ్యమైనది చైనా, మనకు రష్యా, ఈ 2 రావాల్సి ఉండే. ఇద్దరు కూడా ప్రధానమంత్రులు లేకుంటే అధ్యక్షులు రావాల్సిన అవసరం ఉండే. సరే, ఇది అయిపోయింది. ఇక ఇది ఎక్కడికి వస్తే ఏంటంటే పూర్తిగా ఏవైతే మోడీ గారు మనతో ఎక్కిపిస్తున్నాడు. ఎందుకంటే ఇవాళ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే దక్షిణ గ్లోబల్ అంటే సౌత్ గ్లోబల్ కు ప్రాతినిధ్యం చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో ఇవాళ అత్యధిక జనాభా గల దేశం మనకి. దీనికి ప్రాతినిధ్యం ఎంత చూడవచ్చు. భద్రతా మండలి శాశ్వత సభ అయితే ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి వరకు. అట్లానే అంటే ప్రపంచంలో చైనా దాటిపోయి మనం అట్లానే 4వ ఆర్థిక వ్యవస్థగా వచ్చాం. అతి త్వరలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఖచ్చితంగా రేపు ఏళ్ళలో వచ్చేస్తాం ఈ సంవత్సరాంతాన్ని కూడా. కనుక ఇవి 2 చూసుకుంటే భారతదేశానికి అయితే ఉండాలి కదా శాశ్వత సభ్యత్వం భద్రతా మండలిలో. అందుకనే ఈ 4 ముసలోళ్లతో పాటు ఈ ఐక్యరాజ్య సమితి ముసలింది ఎందుకైందని అంటున్నానంటే ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్దాం. రాజశేఖర్ గారు మొదటి ప్రపంచ యుద్ధం 1917-19 దాకా జరిగింది. 1919లో జరిగిన యుద్ధం ఏదైతే దాని ద్వారా ఒక లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది అందరూ కూడా ఇక్కడ యుద్ధాలు చేసుకోవద్దు, నాశనం కావద్దు అని చెప్పి లీగ్ ఆఫ్ నేషన్స్ నానా జాతి సమితి అంటారు తెలుగులో, అది వచ్చింది. దాని గురించి అందరికి తెలుసు. కనుక ఆ తర్వాత అది 30 ఏళ్ళకి ముసలిది అయిపోయింది. అంటే 20లో వస్తే 30, 40, 50 అంటే 30 సంవత్సరాలు నిండాక ముందే నవయవనంలోనే అది పనికిరాంది. ఎట్లా అయిపోయిందంటే 2వ ప్రపంచ యుద్ధం 45 దాకా జరిగిన 2వ ప్రపంచ యుద్ధంలో హీరోషిమా, నాగసాకి మీద అణుబాంబులు వేసుకోవడం, దీంతో మనకు నానా జాతి సమితికి కాలం చెల్లింది. మళ్ళీ ఒకసారి పునరేకీకరణ జరగాలని చెప్పి లీగ్ ఆఫ్ నేషన్స్, అప్పుడు మనము ఏదైతే లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడినప్పుడు భారతదేశ స్వతంత్రం వచ్చింది. మనం కూడా అట్లా చూసుకుంటే మనకు దానికి కూడా కాలం చెల్లింది అంటున్నాను. ఒక 30 ఏళ్ల కాలంలోనే ప్రపంచ రాజకీయాలలో నానాజాతి సమితి ప్రధాన పాత్ర వహించేది పోయిందంటే మరి 80 ఏళ్ల కాలం వచ్చింది. మోడీ గారు స్పష్టంగా అన్నారు, సిమ్ కార్డు వేసుకొని ఆ సెల్ ఫోన్ ఉన్నా కూడా నెట్వర్క్ లేకపోతే ఎట్లా ఉంటుందో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఇది సరైనది కాదు. ఖచ్చితంగా దీన్ని ఆధునీకరణ చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో సిమ్ కార్డు ఫోన్ ఉండి కూడా మనకు నెట్వర్క్ లేకపోతే మనం ఏం మాట్లాడలేం కదా, ఏం చేయలేం కదా, అది దాంతో పూర్తిగా చూపిస్తున్నాడు. రెండోది రాజ్యాంగ సంస్థలు. ఇప్పుడు ఏదైతే ఐక్యరాజ్య సమితిలో కానీ WHO కానీ దానికి అనుబంధ సంస్థలు చాలా ఉన్నాయి. ఆహార వ్యవస్థ కానీ ఐక్యరాజ్య సమితిలో విభాగాలు ఏమవుతున్నాయో అందులో ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో గుండెకాయ భద్రతా మండలి. భద్రతా మండలిలో ఇంకా 5 దేశాల పెత్తనం,
5 దేశాలు వీటో హక్కు ఉపయోగించుకోవడం, 5 దేశాలు అంటే దేన్ని ఉండబట్టి వాళ్ళు 5 ఏం చేస్తారంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళు వీటో హక్కు ఉపయోగించుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ప్రపంచంలో ఏ చిన్న సంస్కరణ రావాలన్నా కూడా సమస్య లేదు, రానివ్వదు. ఇప్పుడు అమెరికా తన ప్రయోజనం వీటో హక్కు ఉపయోగించుకుని మిగతా 4 దేశాలు ఏం చేయలేవు, వీటో హక్కు ఉన్న దేశాలు కూడా. అట్లాగే ఈ మిగతా 4 దేశాలు కూడా పక్కన చైనా ఉపయోగించుకుంటుంది ఒకసారి, అట్లానే రష్యా ఉపయోగించుకుంటుంది. ఇట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ ఈ 5 దేశాలు ప్రపంచ రాజకీయాలను ముందు కొనిస్తారు, ప్రపంచ అభివృద్ధిని కూడా ముందు కొనిస్తారు. వాళ్ళకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక భద్రతా మండలిలో ఉన్న ఇంకా మిగతా 10 దేశాలు ఉన్నాయి, అవి 2 ఏళ్లకు ఒకసారి మారుతుంటాయి. ఆ 10 దేశాలలో 2 ఏళ్లకు ఒకసారి మారే దానిలో కూడా మనం శాశ్వతంగా ఉండలేము. కనుక భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కావాలని మనం కోరుతున్నాము, అది చాలా కరెక్ట్. అందుకనే ఆయన ఇంకో మాట అన్నాడు. ఎందుకంటే పాత ఆయుధాలను పట్టుకొని మనం ఎట్లా యుద్ధం చేయలేమో, ఇవాళ ఈ పాత విధానాలు పట్టుకొని ప్రపంచవ్యాప్తంగా కొన్ని మార్పు చేయలేము. అందుకని ఇవాళ ఆ 4 ముసలులతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా 87 ముసలిది అయిపోయింది. దాన్ని మళ్ళా సంస్కరించాల్సిన అవసరం ఉంది. భద్రతా మండలిలో భారతదేశంతో పాటు ఇంకో 4 దేశాలకు మొదలు అసలు వీళ్ళకి వీటో పవర్ తీసేయాలి. వీటో పవర్ తీసేయడంతో పాటు మిగతా దేశాలకు భద్రతా మండలిలో స్థావరం కల్పించినప్పుడు జరుగుతుంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. ఏదైతే పాకిస్తాన్ ఇండియాను గుర్రాన్ని విద్యా ఘాటను కట్టొద్దని ఆయన స్పష్టంగా. ఇవాళ ఇరాన్ లాంటి దేశం కూడా ఉగ్రవాద దానికి బలి అవుతుంది, అది బలి చేస్తుంది. 2 ఉన్నాయి మనం చూసినాం కదా ఉగ్రవాదాలకు. అట్లానే అమెరికా అయితే నష్టపోయింది ఎక్కువ. ట్విన్ టవర్ చూసుకుంటే అమెరికా కూడా ఇవాళ ఉగ్రవాదాలను గురవుతుంది. చైనా లాంటిది అది లోపల ఏం తెలియదు కనుక మనకి బయట ప్రపంచం తెలియదు కనుక చైనా కూడా ఒక రకంగా చెప్పాలంటే భయంగా బతుకుతున్న ప్రపంచంలో చైనా ఒంటరికైతే ఉండలేదు కదా. ఇట్లాగే రష్యా పుతిన్ చూస్తున్నాం మనం, ఉక్రెయిన్ యుద్ధం, ఉక్రెయిన్ రష్యా యుద్ధం. ఈ దేశంలో చాలా దేశాలు, యుఏఈ లాంటి దేశం కూడా ఏముంటుందంటే ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా పోరాడతాం అంటుంది. అమెరికా ఇప్పుడు అంటది, మళ్ళీ పాకిస్తాన్